కలర్ఫుల్గా ఉంటుంది చేపల కూర. అంటే మసాలా అవన్నీ ఇప్పుడు ముక్కలకు పట్టినాయి కదా, స్మెల్ ఇంకా బాగా వస్తుంది. ఇందక్కడ మీద చాలా బాగుంది. ఇప్పుడు అయితే కూర అయితే ఉడికిపోయిందండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండి. అలాగే ఈరోజు బుధవారం అని చెప్పి నేను మన విశాఖపట్నం రొంతన్ డౌన్లో ఫిష్ మార్కెట్ ఉందండి, హోల్సేల్ మార్కెట్. అక్కడికైతే వెళ్ళాను ఈరోజు. అంటే చేపలన్నీ కొంచెం ఫ్రెష్గా వస్తాయి కదని చెప్పి అక్కడికి వెళ్ళాను ఈరోజు. మనకి ఇంట్లోకి కర్రీ కోసం అని చెప్పి ఒక చేప అయితే తెచ్చానండి. అది ఎలా వండుకుంటూ ఏంటని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే మన వీడియోస్ ఎవరికి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. అలాగే మనం ముందుగా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చేపల కూర అండి. చేపల కూరలో ఏమేమి కలుపుతున్నావు చూడండి ఫ్రెండ్స్, చూపించండి. ఏమేమి కలుపుతాచండి? చింతపండు, ఉప్పు, కారం. చూపించాను. కలిపేయటమే ఇంకా మనం పాతకాలం పద్ధతిలో. తీతే పట్టుకడ ముక్కలు తీస్తావా అలా తీయ ఫ్రైకి? చూడు, రెండు సరిపోతే ఆడితే 4 తీలేతే చెరుకూరండి. వాళ్ళు ఉంటారు కదా, మరి ఆడున్నాడు కదా రిషిగాడు. రిషిగాడు తింటాడు మరి. ఎన్ని ఉల్లిపాయలు ఉంటాయి? 4 ఉల్లిపాయలు వేసి 4 ఉల్లిపాయలు, ఓ చేపల కూర, టమాటాలు, పచ్చిమిరకాయలు. ఓకే. వేసేస్తాను. సాల్ట్, పసుపు డబ్బా. అరే రిషి, పసుపు డబ్బా రమ్మా రా. అదరగొట్టేలు నువ్వు చేపల కూర. సరిపోతుంది, ఎక్కువ అయిపోయి మళ్ళీ. సాల్ట్ ఉంది, ఉప్పు, కారం, పసుపు, పసుపు, నూనె. నూనె కావాల్సిన నూనె. బాగుంది చేప, ఫ్రెష్గా ఉంది. గట్టుమోసు, గట్టుమోసు అని, అదే గట్టుమోసు ఇది అంటారు. బాగుంది. చీలవతులు ఉన్నా కానీ చిన్నగా ఉన్నాయి. ఇది ఒకటే కొంచెం గట్టుమోసు, కొంచెం కొవ్వు ఉంది, బాగుందని చెప్పి తీసుకున్నాను. పెద్ద చేప కదా అని తీసుకున్నాను. బాగుంది. బుధవారం కదా, చాలామంది వచ్చేసారు. ఖాళీ లేదు అసలు మార్కెట్లో. ఇక్కడ మన విశాఖపట్నం రొంతన్ దగ్గర తెచ్చాను చేప. చాలు. అంటే వీడియో తీద్దాం అనుకున్నాను, డైలీ మళ్ళీ మార్కెట్ వీడియోలు ఎందుకని చెప్పి ఇంకా ఆగిపోయాను అనమాట. ఆదివారం అలాగ పెట్టాం కదా మార్కెట్ వీడియో, అందుకే తీయలే. స్కిన్ తీసేయమన్నా, స్కిన్ తీసేస్తే ఇది బాగోదని గడ్మోసు అన్నాడు. తీసేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. బొచ్చులు ఉన్నాయండి, పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇంకా బొచ్చు వచ్చి ఇంకా 1000 రూపాయలు చెప్తున్నాడు చేప. అంటే చేప వచ్చి 10 కేజీలు అలా ఉండొచ్చండి. అది తీద్దాం అనుకున్నా, జనం చాలా జనం ఉన్నారు. ఇప్పుడు చింతపండు పిసికి వేద్దాం. చింతపండు పులుసు ముందు కలిపి పెట్టేస్తున్నాం. ఇది పాతకాలం పద్ధతిలో. ఉప్పు కారం సరిపోయినట్టు ఉంటాయి. అలాగైతే ముక్కలకు పట్టుకోదు. సరిపోతా చింతపండు పులుసు వేద్దాం కొద్దిగా. కొద్దిగా వాటర్ పొడి. ఇప్పుడైతే మనం పొయ్యి మీద పెట్టేద్దామా? సరిపోతా. ఇప్పుడైతే మనం పొయ్యి మీద పెట్టేద్దామండి చేపల పులుసు. ఓకే,
ఉప్పు అన్నీ సరిపోయినాయి కదండి. ఓకే. సరిపోతాయి కదా వాటర్. సరిపోద్ది. మరి నీళ్ళు ఏమన్నా? ఓకే 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 సరిపోద్ది. చేపలు ఫ్రెష్గా ఉన్నాయి, అసలు బతికినాయి కదా. ఇవన్నీ ఇప్పుడైతే చేపల మసాలాకి అయితే మనం రెడీ చేసుకున్నాం. ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు అయ్యి కొంచెం వేసి ఓకే తీసి అవి ఇప్పుడు ఫ్రై కొంచెం లైట్గా ఫ్రై చేయాలా? ఓకే అండి. ఇప్పుడు అయితే మనం వేస్తున్నాం ఇవి మసాలా పొడి, చేపల మసాలా పొడిది బాగుంటుందని. అంటే ఎండుమిరగాయలు ఏమైనా వేయాలా అక్కడ దీంట్లో? మెంతులు, ఆవాలు, జీలకర్ర మసాలా అయితే రెడీ అయిపోయిందండి. చూపిస్తాం. బా వచ్చించండి. ఏంటంటే చేపల మసాలా ఇది బాగుంది, చాలా బాగా వచ్చింది. కొంచెం టైం పడుతుంది ఉడికితే. చేపల కూర అదిరిపోవాలి మరి. ఓకే అయితే మన కూర ఎంతవరకు వచ్చింది చూద్దాం ఫ్రెండ్స్. తీసంటే మొత్తం చేపల కూర వేడి వేడి. మసాలా వేసావా? వేయాలా? ఇప్పుడు స్మెల్ కూడా వేస్తుంది. మసాలా అయిపోయింది ఇదా మసాలా. ఇప్పుడు ఆడాము, పొడి చేసాం. మెంతులు, ఆవాలు, ధనియాల పొడి. ఇది నీకు ఎలా చేయాలి? తిప్పక్కర్లేదా గట్టి? ముక్కలు ఇడిపోతాయినా? ఓకే. కొత్తిమీర, కరివేపాకు వేస్తారేమో వద్దా? బాగోదా? ఓకే. కొత్తిమీర వేసినప్పుడు స్మెల్ వేరే భలే వచ్చేస్తుందండి. ఇప్పుడైతే మన చేపల కూర ఎలా వచ్చిందో టేస్ట్ చేద్దామండి. అంటే ఉప్పు సరిపోయిందో టేస్ట్ చేద్దాం. కూర అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. వాసన అయితే కూడా అండి. సూపర్ ఉందండి. 2 సార్లు వేసి సరిపోయిందా? ఉప్పు సరిపోతే బాగోదు. సరిపోయింది, ఉప్పు సరిపోయింది. సూపర్ ఉంది. అన్నంలో కూడా సరిపోద్దులే. టేస్ట్ కారం చింతపండు సమానంగా ఉంటేనే కూర. అయితే చప్పగా కూర నెంబర్ 1 వచ్చింది. కొంచెం ఎగిరితే బాగుంటుంది. ఆల్రెడీ ఎగిరిపోయింది. చేపల కూర అయిపోయిందండి. చూద్దాం ఒకసారి. సూపర్ వచ్చిందండి. కలర్ కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది చేపల కూర. అంటే మసాలా అవన్నీ ఇప్పుడు ముక్కలకు పట్టినాయి కదా, స్మెల్ ఇంకా బాగా వస్తుంది. ఇందక్కడ మీద చాలా బాగుంది. ఇప్పుడు అయితే కూర అయితే ఉడికిపోయిందండి. మనం ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక పావు గంట ఆగిన తర్వాత తిందాం. ఎందుకంటే చేపల కూర ఎప్పుడైనా సరే వేడి మీద తింటే టేస్ట్ తెలియదండి. చల్లారిపోయిన తర్వాత తింటే దాని టేస్ట్ ఏంటి తెలుస్తుంది మనకి. చేపల కూర చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా బాగా వచ్చింది కూర. ఓకే.